చూసేయండి. సో మనకైతే ఇట్లాంటి వంకాయలు కావాలి. ఇట్లాంటివి అంటే మరి ఇట్లా కాకుండా కొంచెం ఇంకా కొంచెం పెద్ద సైజు ఉంటుంది కదా, ఆ వంకాయలు ఉన్నా కానీ ఓకే. వీటితో కూడా వేయచ్చు, వాటితో కూడా వేయచ్చు. కానీ నేను దీంతో చేస్తున్నా. ఇక ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి ఒక ప్లేట్లో. ఇట్లాంటి ప్లేట్లు ఉంటే ఇట్లాంటి ప్లేట్లు వేసుకోండి, లేకుంటే గిన్నెలు వేసుకోండి. అలానే కొన్ని నీళ్ళు పోసుకోండి. ఇక దాని తర్వాతనైతే వంకాయలని మంచిగా కట్ చేసుకోవాలి. పైన తీసి పక్కన పడేసినాక దాన్ని మంచిగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే అన్నీ ఆ వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా వేసుకున్నాం అనుకో, ఆ వంకాయలు కట్ చేసుకుంటాం కదా, అవి నల్లగా అయిపోతాయి. వాటర్లో వేసుకుంటే నల్లగా కావు. సో అందుకే వాటర్లో వేయాలి. అల్లనైతే చాట్ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్ వేసుకొని దాంట్లోనే ఒక 1 స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 4-5 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఇక దాన్నైతే మంచిగా కలుపుకోవాలి. ఎట్లా అంటే కొంచెం గట్టిగా కాకుండా, మీడియంగా కాకుండా మంచిగా కలుపుకోవాలంటే ఇట్లా వంకాయకి మంచిగా అంటుకునేటట్టు కలుపుకోండి. ఇక దాని తర్వాతనైతే మనం కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటికైతే ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి ఫోర్క్ స్పూన్ తోటి. ఎందుకంటే దానికి మసాలా అంటుతుంది లోపలికి కూడా, మంచిగా టేస్ట్ బాగుంటుంది అట్లా పెట్టుకుంటే. ఇక నేనైతే వంకాయకి అది మసాలా అంటించి ప్యాన్ పైన పెట్టేసిన డైరెక్ట్. ఇక 100 బాసనలు పెట్టాలి. దాని తర్వాత నేనైతే ఇక పొయ్యి ముట్టించేసి ప్యాన్ పొయ్యి పైన పెట్టేసి పైకించి అయితే ఇక కొంచెం ఆయిల్ వదలండి, ఎందుకంటే కింద అంటుకోకుండా మంచిగా ఉంటుంది. మంటనైతే చిన్నగా లేకుంటే మీడియంలో పెట్టండి, ఎందుకంటే అది ఉడకాలి మంచిగా. పెద్ద మంట పెడితే మాడిపోతుంది, ఉడకదు. దాన్ని అయితే 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక రెడీ అయిపోయింది. నేను ప్లేట్లో తీసుకొని కొత్తిమీర ఆకు వేసుకున్నా. దానికి ఇక నేనైతే అన్నం పప్పుతో వేసుకొని తినేసిన. మీరే చూడండి. ఇక బెస్ట్ కాంబినేషన్. సూపర్ ఉంది. స్మెల్ చూస్తుంటే కడుపు నిండిపోతుంది. తీయపప్పు విత్ వంకాయ ప్యాన్ ఫ్రై. నా ఫేస్ చూస్తుంటేనే అర్థమైపోయింది అంతా మంచిగా ఉండే టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి గాయ్స్. చూడడమే కాదు, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే. చూసేకుర్రి. బాయ్ గాయ్స్. మీరు ఇది ట్రై చేయండి, నేను అప్పటిదాకా తిని ఎంజాయ్ చేసి బతుకుంటా. బాయ్.